లలితా సహస్రనామ స్తోత్రం గురించి తెలియని మహిళలు ఎవ్వరూ ఉండరు. అందరూ ప్రతిరోజు తప్పకుండా చదవాల్సిన స్తోత్రం. ఇది ఎంతో శక్తివంతమైనది. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది చదవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించే మంత్రాలు దీనిలో చాలా ఉన్నాయి. ఒక్కసారి లలితా సహస్రనామ స్తోత్రం చదివిన తర్వాత ఈ మంత్రాన్ని ఈ విధంగా చదవండి. ఓం సర్వవ్యాధి ప్రశమన్యై సర్వమృత్యు నివారిణ్యై నమః. ఈ మంత్రం వ్యాధులు తగ్గి ప్రాణరక్షణ కోసం చదవాలండి. సర్వవ్యాధి ప్రశమనై అంటే శిరస్సు నుంచి పాదాల వరకు అనేక రకాల వ్యాధులు వస్తాయి కదా, అవన్నీ మనకి తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. అలాగే నీటి ద్వారా, గాలి ద్వారా వచ్చే అనేక రకాల అనారోగ్యాలు ఉంటాయి కదా, అవి ఎలాంటి అనారోగ్యాలైనా సరే సర్వవ్యాధులు ఉపశమనం కలగాలి. కొన్ని వ్యాధుల వల్ల అపమృత్యు దోషాలు కూడా కలుగుతూ ఉంటాయి. వాటి వల్ల మనకి రక్షణ కలగాలంటే వ్యాధి తగ్గాలి. ముఖ్యంగా వారికి అన్నింటికన్నా ముఖ్యంగా ప్రాణాలకు రక్షణ కూడా కావాలి కదా, అలాంటప్పుడు ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఈ మంత్రం పఠించడం వల్ల చాలామంది సురక్షితంగా ఉన్నారు. ఈ మంత్రం ఎన్ని రోజులు ఎన్నిసార్లు అనేది వ్యాధి తీవ్రతను బట్టి ఉంటుంది. మీకు వీలైతే మండల దీక్షగా 41 రోజులు సహస్రం అంటే 1000 సార్లు పఠించి చూడండి. 1000 సార్లు పఠించేసాం అంటే సరిపోదు కదా, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. రోజు మొత్తం ఆ అమ్మవారినే తలుచుకుంటూ ఉండండి. తలుచుకుంటూ ఉండటమే కాదండి, మీరు చదివే ముందు సంకల్పంగా మీ గోత్రనామాలు కూడా చెప్పుకొని, మీరు ఏ కారణం వల్ల చేస్తున్నారో అది చెప్పుకొని, మీ బాధ కష్టం అమ్మ ముందు చెప్పుకుంటే తీరిపోతాయండి. చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని పఠించండి. ఇది పఠించిన వాళ్ళు ఎంతోమంది ఎన్నో అద్భుతమైన ఫలితాలు చూశారు. శ్రీమాత్రే నమః. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్, మిషన్ వర్క్స్, హ్యాండ్ వర్క్స్, కుకింగ్ రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్ మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.